పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నామినేషన్ పర్వం ఊపందుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ భారీ ర్యాలీకి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అరిమిల్లి సత్యమణి కృష్ణ తులసి, కుమారుడు నితిన్ రత్న నాయకులతో కలిసి అధికారులకు పత్రాలు అందించారు. కూటమి అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని తెలిపారు. మరో 20 రోజుల్లో మంచి రోజులు వస్తాయని, ప్రజా ప్రభుత్వం రాబోతుందన్నారు. జరిగేటటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ని వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తణుకు పట్టణ, తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ ఘట్టంతో రాబోయే 20 రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలికే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరగటం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. అలాగే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జూన్ 4 ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దశ రాబోతుంది. ఎందుకంటే 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా 3 పార్టీ కలయికలో కూడా రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం.